శ్రీమాత్రే నమః. ఈరోజు 26వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 25వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. 26వ శ్లోకం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే అంటే వినికిడి ప్రక్రియ వంటి ఇంద్రియములు, నన్యే అంటే ఇతరములు అనేసి. సంయమాగ్నిషు సంయమ నిగ్రహించి, యాగ్నిషు యజ్ఞాగ్నిలు, జుహ్వతి సమర్పణ. శబ్ద దీన్ శబ్ద అంటే శబ్దము, దీన్ మొదలైన. విషయానన్యే విషయ అంటే ఇంద్రియ తృప్తినిచ్చే విషయములు. ఇంద్రియాగ్నిషు ఇంద్రియ అగ్నిషు ఇంద్రియముల అగ్నిలో. జుహ్వతి సమర్పణ. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చదువుదాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. 27వ శ్లోకం రేపు చెప్పుకుందాం.